వాకౌట్ కాదు, మొత్తం టోటల్ ఈ సెషన్ బాయ్కాట్ చేస్తున్నాం. ఎందుకంటే స్పీకర్ గారి యొక్క వైఖరి పూర్తిగా అప్రజాస్వామికంగా ఉంది, ప్రభుత్వానికి వంతబడుతున్నట్టుగా ఉంది. వారు డైరెక్ట్ గా అనేసినారు. వాస్తవానికి మనసులో ఉంటుంది, కొంత పక్షపాతం ఉంటుంది, కానీ ఆ పార్టీ నుంచి గెలిచినప్పుడు ఇవాళ స్పష్టంగా మీరు ముఖ్యమంత్రిని విమర్శిస్తే మీకు మైక్ ఇవ్వను అనే మాటను వాడినరు స్పీకర్ గారు. ఇది ఏ స్పీకర్ కూడా మాట్లాడకూడదు ఆ పద్ధతుల్లో. అది స్పీకర్ అనాల్సిన మాట కాదు. అంటే ఆయన పూర్తిగా ఆయన కాంగ్రెస్ వైపు ఉన్నాడనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఆ రకంగా కాంగ్రెస్ పక్షపాతంగా ఉండే స్పీకర్ నడిపే ఆ సభలో మేము ఉండి ఉపయోగం లేదు, మా గొంతు వినిపించే అవకాశం ఇవ్వని ఆ సభలో ఉండి ఉపయోగం లేదని చెప్పి మేము ఈ సెషన్ బాయ్కాట్ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాం. మొన్న ఒక వీడియో అయితే పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా వైరల్ గా మారింది. అటు ముఖ్యమంత్రి ఇటు కేసీఆర్ దగ్గరకు వచ్చి కరచాలనం చేసినటువంటి వీడియో, తర్వాత మళ్ళీ నిన్న కొన్ని మాటలు అయితే మాట్లాడారు, కసబ్తో పోల్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఎట్లా చూస్తుంది? ఇవాళ ఈ ముఖ్యమంత్రిని కసబని ఎవరైనా చూడగానే చెప్పొచ్చు. ఎందుకంటే వాడి వైఖరి ఎట్లా ఉండడో కసబ్ గాడి వైఖరి మూర్ఖంగా, దుర్మార్గంగా. ఈ ముఖ్యమంత్రి కూడా అదే పద్ధతిలో ఉన్నాడు. 100% కసబ్